నాకు పెళ్ళయి 10 సంవత్సరాలైంది. అయినా నాకు బిడ్డలు కలగలేదు. ఒకరోజు నా భర్త పొరుగురుకు వెళ్ళినప్పుడు నా మరిది నా దగ్గరకొచ్చి ఒక రకమైన తీపి లడ్డు నాకిస్తూ, "వదినా, ఈ లడ్డు వారం రోజుల పాటు తింటే మీకు గర్భం వస్తుంది. అన్నయ్య రావడంతోనే మీరు ప్రెగ్నెంట్ అవుతారు. మీరు, అన్నయ్య ఆ పైన సంతోషంగా ఉండవచ్చు" అన్నాడు. నేను కూడా ఆ లడ్డూను అలాగే తిన్నాను. ఇక ఆపై నాకు గర్భం కూడా నిలిచింది. కానీ బిడ్డ పుట్టాక నా మరిది "ఇది నా బిడ్డ" అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. దాంతో డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే అందులో వచ్చిన రిపోర్ట్‌కి నా కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. ఎందుకంటే ఎందుకంటే ఆ బిడ్డ నా పేరు హయా. నేను చాలా అందంగా ఉంటాను. ఇక నా పెళ్లి ఎలాంటి ఇంట్లో జరిగిందంటే అక్కడ కేవలం నా భర్త, నా మరిది మాత్రమే ఉంటారు. నా మావయ్య బయట వేరే టౌన్లో ఉంటారు. వీళ్ళు చాలా ధనవంతులు. నాకు అత్త లేదు. ఈ మాట తెలిసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నాపై పెత్తనం చేయడానికి అత్త, ఆడపడుచు, తోడుకోడలు వంటి వారు లేరని. కానీ నాకు రాను రాను తెలిసొచ్చింది ఈ ఇంట్లో ఉండడం ఎంత కష్టమో. ఎందుకంటే ఇది కేవలం మగాళ్ళు మాత్రమే ఉండే ఇల్లు. నేను నాకు సంబంధించిన ఏ విషయాన్ని ఎవరితో పంచుకోలేను, మాట్లాడలేను. నా భర్త మనస్తత్వం కూడా అదో రకమైన ఇబ్బందిగా ఉంటుంది. ఇక నా అమ్మా నాన్నలు కూడా నా పెళ్లి చేసి ఈ దేశం దాటి వెళ్లిపోయారు. కేవలం వాళ్ళు నా పెళ్లి కోసం మాత్రమే ఇక్కడికొచ్చారు. ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయారు. అంతకుముందు మేము ఖతార్లో ఉండేవాళ్ళం. నా అమ్మా నాన్న నన్ను పాకిస్తాన్లోనే ఇవ్వాలనుకున్నారు. ఎందుకంటే నేను మా ఊరికి దగ్గరగా ఉండవచ్చని. నేను వారికి దగ్గరగా అయితే ఉంటున్నా, కానీ చాలా ఇబ్బందిగా ఉంటున్నాను. ఈ ఇబ్బందికి కారణం ఇప్పటి వరకు నాకు బిడ్డలు కలగకపోవడం. డాక్టర్ని సంప్రదిస్తే, "మీకు రక్తం తక్కువ ఉంది, ఎక్కువ దిగులుగా ఉంటున్నారు. ముందు మీరు మీ స్థితిని మార్చుకోండి, మీ అలవాట్లను మార్చుకోండి, అప్పుడప్పుడు అలా బయటకు వెళ్తూ ఉండండి. మీకు ఎందులో అయితే సంతోషం అనిపిస్తుందో అలాంటి పనులు చేయండి" అని చెప్పారు. కానీ నా భర్తకు అవేమీ కుదరవు. నా భర్త చేసే పని ఎలాంటిదంటే ఆయనకి ఒక్కరోజు కూడా సెలవు దొరకడం కష్టం. ఇక ఇంట్లో నా మరిది మాత్రమే ఉంటాడు. అతని ఒక్కనితోనే నేనేది మాట్లాడాలన్నా. అతనిది నా వయసే, చూడటానికి చాలా అందంగా కూడా ఉంటాడు. ఇంకా నా భర్త విషయానికొస్తే అతను మంచివాడే, నవ్వుతూ నవ్విస్తూనే ఉంటాడు. కానీ ఆయన ప్రపంచం ఆయనది. ఆ ప్రపంచంలో నాకు కేటాయించే సమయమే చాలా తక్కువ. ఆయన యూనివర్సిటీ ఒకటి నడిపిస్తున్నాడు. ఆ పనితో యూనివర్సిటీలోనే ఎక్కువగా ఉంటాడు. మిగిలిన సమయం ఎక్కువ తన ఫ్రెండ్స్ తోనే గడుపుతుంటాడు. లేదంటే ఫోన్ ముందరేసుకొని దాంతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అసలు తను ఎప్పుడు ఖాళీగా ఉంటాడు, ఎప్పుడు నా దగ్గరకు వస్తాడు, నాతో ఎప్పుడు మాట్లాడతాడు అనే దాని గురించే నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. అలా అప్పుడప్పుడు నాకు దొరికే ఆ కొద్ది సమయంతో ఏదో జీవితం అలా నడుస్తూ ఉండేది. అయితే ఆ సమయంలో తన మాటలు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేవి. నా మరిది పేరు హమాద్. అప్పుడప్పుడు నేను నా మరిది కలిసి కొన్ని ప్లాన్స్ వేసి మరీ ఆయనతో పిజ్జా వగైరా తినే ఐటమ్స్ తెప్పించుకునేవాళ్ళం. ఆయన తెచ్చేవారు కూడా. మేమిద్దరం కలిసి ఆ పిజ్జా లేక మరేవైనా తెచ్చిన ఐటమ్స్ తింటూ ఉండేవాళ్ళం. అలాగే అక్కడ ఇక్కడ ముచ్చట్లు కూడా కొన్ని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అలా కాలం గడుస్తూ ఉండేది. ఈ విషయం నా భర్తకు కూడా తెలుసు. అయితే నా భర్త తనకు కొంచెం దూరంగా ఉండమని చెబుతూ ఉండేవాడు. కానీ నేననేదాన్ని, అతనేమైనా పరాయివాడా? కాదు కదా, ఈ ఇంటి మనిషి, ఇంట్లోనే ఉంటారు కదా, అలా అనొద్దని ఆయనతో చెప్పేదాన్ని. దాంతో ఆయన, "సరే, మామూలుగా మాట్లాడేంత వరకు ఓకే, అంతకు మించి మరీ ఎక్కువగా మాట్లాడుకు, మరీ చనువుగా అస్సలుండొద్దు" అన్నారు. దాంతో నేను, నా భర్తకైతే తనతో నేనస్సలు మాట్లాడలేండి అని చెప్పేశాను. కానీ నిజానికి తర్వాత మేము మాట్లాడుకునేవాళ్ళం. మా జీవితాలైతే ఇలా సాగుతూ ఉండేవి. నా పెళ్ళై చాలా సంవత్సరాలైంది. కానీ ఎలా కాలం గడిచిపోయిందో తెలియలేదు. దాదాపు 10 సంవత్సరాలు దాటింది పెళ్ళై. కానీ ఇప్పటి వరకు నాకు పిల్లలు పుట్టలేదు. డాక్టర్ని సంప్రదిస్తే వారు చెప్పిందేంటంటే, "పిల్లలు కలగలేనంత పెద్ద సమస్య ఏమీ మీకు లేదు. మీరు మీ భర్తతో ప్రేమగా మాట్లాడి మిమ్మల్ని అలా ఎక్కడికైనా తీసుకెళ్లమని చెప్పండి. ఏదైనా ప్రశాంతమైన ప్లేస్కి వెళ్లి సరదాగా గడపండి, సన్నిహితంగా ఉండండి" అని చెప్పారు. ఇదే విషయాన్ని నేను నా భర్తతో చెప్పాను. కానీ ఆయన అన్న మాట ఏంటో తెలుసా? "ఇది కాకుండా ఇంకేదైనా చెప్పు" అని. తర్వాత నా భర్త ఒకరోజు పని మీద వేరే ఊరు వెళ్తున్నాను అని చెప్పారు. అది కూడా దాదాపుగా 9-10 నెలల పాటు తాను అక్కడే ఉండాల్సి వస్తుందని కూడా చెప్పారు.
ఆయన నిర్ణయం చెప్పిన తర్వాత ఇక నేనేం చెప్పగలను, అడగగలను. ఎందుకంటే ఇంట్లో నా భర్త మాటని ఖచ్చితంగా అందరూ విని తీరాల్సిందే. ఒక్కసారి ఆయన ఏదైనా చెబితే అది జరిగి తీరాల్సిందే. కాసేపటికి నేను కొంచెం తేరుకొని ఆయనతో చెప్పాను, సరే అండి, మీ సామానంతా ప్యాక్ చేస్తాను అని. ఆ తర్వాత నా భర్త ఊరెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంట్లో నేను ఒక్కదాన్నే అయిపోయాను. అలాంటి సమయంలో ఒకరోజు నాతో నా మరిది చెప్పిన విషయానికి నేను షాక్ అయ్యాను. అయితే నా భర్త ఊరెళ్లే ముందు నాతో ఒక మాట చెప్పారు. నేను షాప్ అతనికి ఇంటి నెంబర్ ఇచ్చాను. ఏవైనా సరుకులు అవసరమైతే అతనికి ఫోన్ చేయి, అతనే సరుకులు తీసుకొని వస్తాడు అన్నాడు. నేను వెంటనే ఆయనతో అన్నాను, షాప్ అతనికి చెప్పాల్సిన అవసరం ఏముంది, హమాద్ ఉన్నాడు కదా, తను తీసుకొస్తాడు కదా అని. వెంటనే నా భర్త నాతో అన్నారు, నువ్వు తనతో ఏవీ తెమ్మని చెప్పొద్దు, అలాగే తనతో అస్సలు మాట్లాడొద్దు. వాడి పనులు వాడు చేసుకుంటాడు, నీ పనులు నువ్వు చేసుకో. వాడికి అన్నం వండాల్సిన అవసరం కూడా నీకు లేదు, బయటే తినేసి వస్తాడు అని చెప్పారు. వెంటనే నేను, ఏమైందండి మీకు, ఏమంటున్నారు మీరు అసలు అన్నాను. దానికాయన, నేను నీకు భర్తని, నేనేం చెబితే అదే నువ్వు వినాలి, ఏదైతే చెప్పానో అదే చెయ్యి అన్నారు. దానికి నేను ఆయనతో, మీ ఇద్దరి మధ్య ఏమైనా అయిందా అని అడిగితే అలాంటిదేమీ లేదని, కేవలం తను చెప్పింది మాత్రమే చేయమని చెప్పారు. అంతేకాదు ఆయన ఇంకా ఇలా చెప్పారు, వాడికి దూరంగా ఉండు, నాకొక పిన్నుంది, తను ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళిందట, ఆమె తిరిగి రాగానే ఇక్కడికొచ్చి నీకు తోడుగా ఉంటుంది, నీ మంచి చెడ్లు చూస్తూ నీకు కాస్త అండగా ఉంటుంది, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పారు. ఇక నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, నా భర్త ఊరెళ్ళేటప్పుడు తన తమ్ముణ్ణి కలవకుండా, అతనితో మాట్లాడకుండానే వెళ్ళిపోవడం. బహుశా అన్నదమ్ముల మధ్య ఏదైనా గొడవ జరిగిందేమో అనిపించింది నాకు. కానీ వారిద్దరి మధ్య ఇలా ఎప్పుడూ అవలేదు. ఎందుకంటే నా మరిది చాలా చిన్నవాడు, అందుకని నా భర్త తన్ని జాగ్రత్తగా చూసుకునేవాడు. కాకపోతే ఏదైనా ఇప్పుడు గొడవ పడ్డారేమో అనిపించింది. సరే, తర్వాత వాళ్లే సరవుతారులే అనుకున్నాను. అయితే నా భర్త చెప్పిన మాటలను నేను పాటించలేదు. ఆయన మాట వినకుండా నేను నా మరిదితో మాట్లాడుతూనే ఉన్నాను. మేం కలిసి కొన్ని ఆటలు ఆడుకుంటూ, కలిసి తింటూ మంచిగానే ఉన్నాము. అలాంటి సమయాల్లో ఒకరోజు నా మరిది నా దగ్గరకు ఒక లడ్డూని తీసుకొనొచ్చాడు. అది నాకు చూపించి తను చెప్పాడు, వదినా, మీరిది తింటే అన్నయ్య తిరిగి రాగానే మీకు పిల్లలు పుట్టేస్తారు అని. కాని నా మరిదితో నేనెప్పుడు ఇలాంటి విషయాలు సరదాగా కూడా మాట్లాడలేదు, మంచి స్నేహితుల్లాగా ఉన్నాను తప్ప. కాని ఇప్పుడు నా మరిదిలా మాట్లాడటం నాకెందుకో వింతగా అనిపించింది. అంతేకాదు తను ఇంకా నాతో ఇలా చెప్పాడు, చాలా సమయం అయింది మీ పెళ్ళయి, అన్నయ్య వీటన్నిటిని గురించి ఆలోచించడం లేదు, మీకు ట్రీట్మెంట్ కూడా చేపించడం లేదు, ఏవైనా మందులు కూడా ఇప్పించడం లేదు. కానీ నాకు ఇంట్లో ఒక చిన్న పాపాయిని చూడాలనుంది. ఆ పాపాయి నవ్వులతో మీ ముఖంలో కూడా వెలుగొస్తుంది. అందుకే నేను ఈ మందు తెచ్చాను. 7 రోజుల పాటు మీరు ఈ లడ్డూ తింటే చాలు. ఆ తర్వాత అన్నయ్య వచ్చాక మీరు మాకు శుభవార్త చెప్పేస్తారు. అప్పుడు అంతా బాగుంటుంది అని చెప్పాడు. తర్వాత ఆ లడ్డూ గురించిన కథలు రోజు నాకు తను చెప్పేవాడు. ఆ లడ్డూ ఎక్కడి నుంచి తెచ్చాడో, అక్కడ వారు చాలా గొప్పవారని, చాలా మంది వాళ్ళ దగ్గరకు వెళ్లి తమ సమస్యలకు పరిష్కారం పొందారని, ఇక నా సమస్య కూడా తీరిపోతుందని చెప్పాడు. దాంతోపాటు ఈ విషయాన్ని కూడా తను చెప్పాడు. నేను కూడా అంతా బాగుండాలని ఖుదాని వేడుకున్నాను. అయితే ఈ విషయం అన్నయ్యకి అస్సలు చెప్పొద్దు, అన్నయ్య ఇలాంటి విషయాలు అస్సలు నమ్మడు, అందులో ఈ లడ్డు నేనిచ్చానని తెలిస్తే అన్నయ్య నన్ను చంపేస్తాడు, కాబట్టి అన్నయ్యకు ఈ విషయం తెలియనివ్వద్దు అన్నాడు. నేను నా మరిదిని అడిగాను, మీ ఇద్దరికి మధ్య ఏమైనా గొడవయిందా అని. దానికి తను చెప్పాడు, లేదు, పెద్ద గొడవేమీ అవలేదు, కానీ పని మీద అన్నయ్య వెళ్ళిన దగ్గరికి నన్ను పంపాలనుకున్నాడు, నాకు అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు, అదే చెప్పాను, దాంతో అన్నయ్య నాపై కోపంగా ఉన్నాడు అన్నాడు. ఇంత చిన్న విషయానికి ఆయనంత కోప్పడతారా అని నేను అడిగాను. దానికి అవును, అన్నయ్య అంతే, తనకి త్వరగా కోపం వచ్చేస్తుంది అన్నాడు నా మరిది. కానీ ఆ రోజుల్లో అంతకు ముందు లేని ఒక కొత్త విషయాన్ని నా మరిదిలో నేను గమనించాను. ఎప్పుడు రాత్రి త్వరగా ఇంటికి వచ్చే మరిది అప్పుడు మాత్రం ఆ రోజుల్లో చాలా లేటుగా ఇంటికి రావడం నోటీస్ చేశాను. నేను ఇంట్లో ఒంటరిగా ఉండేదాన్ని కాబట్టి తన్ను అడిగాను, ఇంటికి త్వరగా రా, ఎందుకు ఇంత రాత్రి వరకు ఆలస్యంగా వస్తున్నావు అని. దానికి తను చెప్పాడు, వదిన, నేను త్వరగా రావాలనే ప్రయత్నిస్తున్నాను, కానీ పనలాంటిది, మీకోసం తెచ్చే లడ్డూ తయారు చేయడంలో రాత్రి బాగా సమయం పడుతుంది, దానికోసం నేను అక్కడే కూర్చోవలసి వస్తుంది అని. ఇంకా 7 రోజుల పాటు నేను ఆ లడ్డూ తిన్నాను. ఆ తర్వాత నా భర్తను ఏదో ఒక సాకుతో పిలిపించాలనుకున్నాను. వారికి చెప్పాను, నాకు మీతో చాలా పనుంది, మీపై గుబులుగా కూడా ఉంది, ఇక్కడ నేను ఒక్కదాన్నే అయిపోయాను, దయచేసి వచ్చేయండి అని.
దానికి ఆయన సరే, త్వరలోనే వస్తాను, నిన్ను కూడా నాతో తీసుకొస్తాను, ప్రస్తుతమైతే ఇక్కడ చాలా పని నడుస్తుంది అని అన్నారు. సరే పర్లేదు, ఏదేమైనా కాస్త త్వరగా రండి, నేనైతే ఉండలేకపోతున్నాను అని చెప్పాను. తర్వాత ఒకరోజు నా భర్త వచ్చాడు. కాని నా మరిదితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన హమాద్ ముందుగా ఎలా వచ్చారంటే అసలు అక్కడ తను కూర్చొని ఉన్నాడన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకోలేదు. దాంతో నా మరిది కూడా షాక్ అయ్యాడు. హమాద్ అనుకున్నాడు తన అన్నయ్య ఈసారి వచ్చినప్పుడు తనని తప్పకుండా క్షమిస్తాడని, ఆపై అంతా సరవుతుందని. కాని నా భర్త అలా చేయలేదు. తర్వాత నా భర్త నన్ను కూడా తనతో పాటు ఊరు తీసుకెళ్లారు. అప్పటినుంచి నేను అక్కడే ఉంటున్నాను. అలా నెల గడిచింది. అప్పుడే నాకు తెలిసింది నేను కడుపుతో ఉన్నానని. ఈ వార్త నాకు ఎంతటి ఆనందాన్నిచ్చిందంటే చచ్చిపోతున్న ప్రాణానికి ఊపిరి పోసినంత. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను నా భర్తకు లడ్డు విషయం ఏమి చెప్పదలుచుకోలేదు. కానీ ఈ తీపి వార్తను నా మరిదికి మాత్రం ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను. ఈ బిడ్డ పుట్టే వరకు నేను ఈ ఊళ్ళోనే ఉందామని నా భర్తకు చెప్పాను. ఆయన కూడా దానికి సంతోషించారు. తర్వాత ఈ విషయం నా మరిదికి చెప్పాలని కాల్ చేస్తూ ఉంటే తన నెంబర్ కలవడం లేదు. మొబైల్ కూడా ఆఫ్ వస్తుంది. దాంతో ఇంటి నెంబర్కి ఫోన్ చేశాను. అక్కడ నౌకర్ ఫోన్ తీసి చెప్పాడు చిన్న సార్ ఇంట్లో లేడని, తన ఫోన్ కూడా కలవట్లేదని. దాంతో నేను నా మరిదికి ఈ విషయం చెప్పలేకపోయాను. కానీ తనకు నేను మెసేజ్ చేయాలనుకున్నాను. దానివల్ల తను ఎప్పుడో ఒకప్పుడు అది చూస్తాడని. ఆ సమయంలో నా భర్త ఎవరికి మెసేజ్ చేస్తున్నావని అడిగాడు. మన బిడ్డకు కాబోయే బాబాయికి అని నేను చెప్పగా ఒక్కసారిగా ఆయన అవసరం లేదన్నారు. బాబాయ్ అని పిలిపించుకోవడానికి అసలు తనతో ఇప్పుడు మనకు సంబంధం లేదని చెప్పారు. అలా ఎందుకంటున్నారని నేను ఆయన అడిగాను. అప్పుడు ఆయన అన్నారు, ఎందుకంటే వాడు వ్యాపారంలో చాలా నష్టం కలిగించాడు. వాడితో నేను అన్ని బంధాలు తెంచేసుకున్నాను. వాడికి వాడి వాటా ఇచ్చేశాం. వాడి వాటా ఆస్తితో వాడు బతుకుతున్నాడు. ఇక వాడితో మనకెలాంటి సంబంధం లేదు అన్నారు. దానికి నేను ఆయనతో ఇలా చెప్పాను, మీ అమ్మీ అబ్బు తన బాధ్యతను మీకు అప్పగించారు. మీరిప్పుడు తన మానాన తన్ని వదిలేస్తారా అని. దానికి నా భర్త చెప్పాడు, హా, ఎందుకంటే వాడు మోసగాడు, దొంగ, అలాంటి వెదవతో నేను ఏ సంబంధాలు ఉంచుకోదలుచుకోలేదు అని. అయితే తను తప్పు చేసి ఉండవచ్చు కానీ అని నేనేదో చెప్పబోతూ ఉండగా ఆయన గట్టిగా తమ విషయాల్లో నన్ను జోక్యం చేసుకోవద్దని చెప్పారు. ఇంకా నువ్వు నా భార్యవి, నీ పని ఇల్లు చూసుకోవడం. ఇప్పుడు అల్లా దయ వల్ల నీకు పిల్లలు కూడా కలగబోతున్నారు. ఇప్పుడు నువ్వు నీ మనసంతా వాటిపై ఉంచు. మా అన్నదమ్ముల విషయంలో కల్పించుకోకు. మా విషయం మేమే తేల్చుకుంటాం. ఇది నీ తమ్ముడి విషయం కాదు. నీ తమ్ముడి విషయం అయితే నువ్వు మాట్లాడు, నా తమ్ముడి విషయం కాబట్టి మాట్లాడొద్దు అన్నారు. దానికి నేనన్నాను, తను కూడా నాకు తమ్ముళ్లాంటి వాడేనని. అంతకు మించి నేను నా భర్తకి ఏం చెప్పగలను? ఇంత ఆనందంలో మేమిప్పుడు ఉన్నామంటే దానికి కారణం నా మరిదే. ఆ విషయం చెప్పకుండా నా మరిది నన్ను అడ్డుకున్నాడు. దానివల్లే నేను మౌనంగా ఉండిపోయాను. నిజం చెప్పాలంటే ఆ తర్వాత నాకు అసలు టైమే దొరకలేదు నా మరిదికి కాల్ లేదా మెసేజ్ చేయడానికి. అందుకు కారణం ఒకవైపు నా భర్త వద్దని చెప్పడం అయితే, మరోవైపు నాకు పుట్టబోయే బిడ్డకు సంబంధించి షాపింగ్, ప్లానింగ్ మొదలైన సంతోషాలతో ఎంతో బిజీ అయిపోవడం. వేరెవరి గురించి ఆలోచించేంత తీరిగ్గా లేకుండా అయిపోయింది. కొన్నాళ్ళ తర్వాత ఆ అల్లా నాకు ఒక ముద్దుల కొడుకునిచ్చాడు. వాడి ఆలన పాలనలో నేను చాలా ఆనందంగా ఉన్నాను. రాత్రి పగళ్ళు ఎలా గడిచాయో తెలియలేదు. అలా 2 నెలలైతే గడిచిపోయాయి. అప్పుడు నా భర్తతో నేను చెప్పాను, తిరిగి మనం మన ఊరు, మన ఇంటికి వెళ్లిపోదామని. ఎందుకంటే ఈ ఫ్లాట్లో ఇలా పిల్లడితో మనం ఉండలేమని. మన ఇంటికి మనం తిరిగి వెళ్లి మన ఇంట్లో ఉంటే బాగుంటుందని. దానికి నా భర్త, హా, ఆ ఇల్లు ఇప్పటికీ మనదే, తప్పకుండా మనం వెళ్దాం. ఒకవేళ నా తమ్ముడు అక్కడికొస్తే తనకి ఇంట్లో తన వాటాకు సంబంధించింది వెలకట్టి ఆ డబ్బులు అడిగిచ్చేస్తాను. వాడికి ఆ వాటాతో సంబంధం లేకుండా చేసేస్తాను అన్నారు. దానికి నేను మీరేదైనా చేయండి, నన్ను మాత్రం ముందు మన ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పాను. నిజానికి నేను నా బిడ్డను సొంత ఇంటికి తీసుకెళ్లడంతో పాటు నా మరిదిని కలవాలి అనుకున్నాను. తనతో తను ఒక ముద్దుల బాబుకు బాబాయ్ అయ్యాడని చెప్పాలనుకున్నాను. తర్వాత మేము సొంతింటికి తిరిగి చేరుకునే నాటికి మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఎవరో ఉంటున్నారని. మాకు చెప్పినంత వరకు ఇల్లు మూసి ఉందని, నా మరిది అక్కడ ఉండటం లేదని. కానీ ఇక్కడ విషయం వేరే ఉంది. ఇంట్లో ఎవరో స్త్రీ ఉంది. నాకు తెలిసిందేంటంటే ఇంటికి సంబంధించిన ప్రతి పని ఆమె చూసుకుంటుందని. అలాగే అనిపించింది కూడా. కాకపోతే ఆమె ఎవరు, ఏంటి అనే విషయంపై నేను పెద్దగా ధ్యాస పెట్టలేదు.
కాసేపటికి నా మరిది అక్కడికొచ్చాడు. నేను నా బిడ్డను తీసుకొని తన వైపు అడుగులు వేస్తూ బిడ్డకు తన్ను చూపిస్తూ, చూడు మీ బాబాయిని చూడు అన్నాను. నా భర్త కూడా అక్కడే కూర్చొనున్నాడు. అయినా అవేమీ నేను పట్టించుకోలేదు. అప్పుడు నా మరిదన్నాడు, నేనా బిడ్డకు బాబాయిని కాదు అని. ఆ మాటలు విని నేను షాక్ అయ్యాను. అప్పుడు నా భర్త ఆవేశంగా, పిల్లాడికి కూడా ప్రేమ పంచడం లేదు, నీలో అంత గర్వం ఏందిరా అసలు, నువ్వు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపో, ముందు బయటకు నడువు ఇక్కడి నుంచి అన్నారు. దానికి నా మరిది, నేను ఆ బిడ్డకు బాబాయిని కాదని చెప్పానంతే, ఎందుకంటే ఆ బిడ్డ నాది, నా కొడుకు అన్నాడు. ఆ మాటలు విన్నాక మా ఇద్దరి కాళ్ల కింద భూమి కంపించిపోయింది. మా అడుగులు తడబడ్డాయి. మా తల పగిలిపోయినట్లనిపించింది. వెంటనే నా భర్త అడిగాడు, అర్థం లేని మాటలు ఏం మాట్లాడుతున్నావు, నీ వదినపై ఎలాంటి నింద వేస్తున్నావో తెలుసా అని. దానికి నా మరిది, నేనెవరిపై ఏ నింద వేయడం లేదు, కాని ఈ బిడ్డ నాదే, అంతేకాదు దీన్ని నేను నిరూపిస్తాను కూడా అన్నాడు. ఆ మాటలు విని నేను తట్టుకోలేకపోయాను. వెంటనే నేను తన్ను అడిగాను, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు స్పృహలోనే ఉన్నావా, ఏమైంది నీకసలు, నీకేం కావాలి, నీ వల్లే ఈ ప్రపంచంలోకొచ్చిన ఈ బిడ్డ జీవితంపై నువ్వే నిందలు వేస్తున్నావా అన్నాను. దానికి నా భర్త, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏమైంది, నేనిక్కడ లేనప్పుడు ఏమైనా జరిగిందా అని గట్టిగా అడిగారు. వెంటనే నేను జరిగిందంతా నా భర్తకు చెప్పాను. మీరనుకునేలా వేరే ఏమీ కాదండి, 7 రోజుల పాటు నేను తను తెచ్చిన లడ్డూని తిన్నాను, దానివల్లే మనకు పిల్లాడు పుట్టాడు. ఇక వెంటనే నా భర్త నా మరిది గొంతు పట్టుకొని, ఏం చేశావు నువ్వు, ఏం కలిపావు ఆ లడ్డూలో, ఏదైనా మత్తుమందు కలిపి తన స్పృహ కోల్పోయేలా చేసి దాని తర్వాత నీకు కావలసిన తప్పుడు పని ఏమైనా చేశావా చెప్పు అంటూ గట్టిగా అరుస్తూ తట్టుకొని మాటలు చాలా అడిగాడు ఆయన. అవన్నీ విని ఒకంత అక్కడే చచ్చిపోయాను నేను. ఎవరైతే నేను తమ్ముళ్లా భావించానో అటువంటి నా మరిది ఒకవేళ నిజంగా ఆయన అన్నట్టుగా ఇలాంటి చెడు పని నాపై చేసి ఉంటే ఇక నా జీవితం ఏమైపోవాలి. నా మనసైతే ఈ ఆలోచనలతో రగిలిపోయింది. అప్పుడు ఆ క్షణంలోనే ఆ బిడ్డ నా బిడ్డే, కావాలంటే టెస్ట్ చేయించండి, నా బిడ్డను ఎక్కువ కాలం మీ దగ్గర ఉండనివ్వనని నా మరిది చెప్పాడు. దీంతో ఏం చేయాలో ఏమీ తోచలేదు. ఈ ప్రశ్నలన్నిటికీ టెస్ట్ చేపించడమే సరైన సమాధానం. కానీ టెస్ట్లో ఏమొస్తుంది? నా భర్త DNA టెస్ట్ చేపిద్దామన్నారు. అనుకుంది ఆలస్యం. వెనువెంటనే హాస్పిటల్కి వెళ్లి త్వరగా DNA టెస్ట్ చేపించాం. కానీ రిపోర్ట్ రావడానికి 2 రోజులు పట్టింది. ఆ 2 రోజులు నేనెలా గడిపానో నాకు మాత్రమే తెలుసు. నా భర్త నన్నేదో ఒక రకమైన అనుమానంగా చూసేవారు. పదే నన్ను అడిగేవాళ్ళు, నేను ఊర్లో లేనప్పుడు ఏమైనా అయిందా, నువ్వు ఏ గదిలో పడుకునేదానివి, ఏ టైంలో నిద్రలేసేదానివి, రాత్రి టైంలో నీకెప్పుడైనా మత్తుగా పడుకున్నాననిపించిందా, అసలు స్పృహ లేకుండా ఉన్న స్థితి ఎప్పుడైనా అనిపించిందా, అసలు నిద్రపోయే అప్పుడు తలుపుకు గడియ పెట్టి పడుకుంటున్నావా లేదా, ఇలా అనేక రకాలుగా అడిగేవారు. నాకు ఆయన ప్రశ్నలన్నీ చాలా ఇబ్బందిగా అనిపించేవి. ఆయనకు చెప్పాను, దయచేసి నన్ను నమ్మండి, నేనెలాంటి తప్పు చేయలేదని ఆయన్ను వేడుకున్నాను. అందరూ ఎదురు చూస్తున్న రిపోర్ట్ వచ్చింది. అది ఆయన చేతుల్లోనే ఉంది. ఆ రిపోర్ట్ ఓపెన్ చేసి చూశాక నా భర్త చేతుల్లో నుంచి ఒక్కసారిగా రిపోర్ట్ కింద పడిపోయింది. ఎందుకంటే ఆ రిపోర్ట్లో ఆ బిడ్డ నా మరిది బిడ్డ అనుంది, నా భర్తది కాదు అనుంది. దాంతో నేను ఒక్కసారిగా మోకాళ్ళపై కూర్చొని పెద్దగా ఏడ్చేశాను. నా భర్త నా వైపు ఒక చూపు చూశారు. కానీ నా మరిది నా తలపై చేయి పెట్టి ఇలా చెప్పాడు, వదినా, నేను మీ పట్ల ఎటువంటి తప్పు చేయలేదు, జరిగిందంతా మీకు చెబుతాను. నాకు డాక్టర్ చెప్పారు, మీకు పిల్లలు పుట్టకపోవడానికి పెద్ద సమస్య ఏమీ లేదని, మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందని. కానీ మీ భర్త మీకెప్పుడూ ట్రీట్మెంట్ చేపించలేదు. దాంతో మీ జీవితంలో సంతోషం నింపాలని మీకు ట్రీట్మెంట్ నేనే చేపించాలని అనుకున్నాను. కానీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అంతేకాదు తన్ని పెళ్లి చేసుకున్నాను. తనకు ఒకరోజు ఆరోగ్యం బాగా చెడిపోయింది. అయినప్పటికీ తను బిడ్డని కనాలనుకుంది. ఆ సమయంలోనే నేను డబ్బులు కూడా దొంగిలించాను. దాంతో అన్నయ్య నాతో తగువ కూడా పెట్టుకున్నాడు. ఈ కారణం చేత నా నుంచి అతను అంతా లాగేసుకున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా ఈ లోకం విడిచిపెట్టి వెళ్లిపోయింది. కానీ ఆమె బిడ్డ మాత్రం ఈ లోకంలోకొచ్చాడు. ఇంకా ఆ రోజే నాకు తెలిసిందేంటంటే, మీరు ఒక బిడ్డకు జన్మనిచ్చారని, కానీ ఆ బిడ్డ చనిపోయి పుట్టాడని. మీ బిడ్డ ఈ ప్రపంచంలోకి రాకముందే చనిపోయాడు వదినా. ఆ రోజు లడ్డు అనే విషయం కేవలం ఒక సాకు మాత్రమే. దానిలో నేను మెడిసిన్ కలిపి మీకిచ్చాను. అది చాలా మంచి మెడిసిన్.
చాలా దూరం నుంచి తెప్పించాను. అది బాగా పనిచేస్తుందన్న నమ్మకం నాకుంది. అలాగే పనిచేసింది కూడా. ఇంకా దాంతో మీరు ప్రశాంతంగా నమ్మకంగా ఉన్నారు. ఏదేమైనా అదృష్టవశాత్తు ఆ తర్వాత మీకు గర్భం కలిగింది. కానీ మీకు పుట్టిన బిడ్డ చాలా బలహీనత కారణంగా పుడుతూనే చనిపోయాడు. ఆ బిడ్డ స్థానంలో నేను నా బిడ్డనుంచాను. ఎందుకంటే నేనెప్పుడూ మీ మంచే కోరుకుంటాను కాబట్టి. కానీ కేవలం ఈ మంచి నేను మీకోసం గురించి ఆలోచించి మాత్రమే చేశాను, మీ భర్త గురించి కాదు. కానీ నాకు బాగా అర్థమైంది ఏంటంటే, మీ భర్త నాకు ఎలాంటి మంచి చేయలేదని, నన్ను ఉంచాల్సిన దానికన్నా మరీ ఎక్కువ దూరం నెట్టేశాడని. అందుకు బదులు తీర్చుకోవాలనుకున్నాను. అందుకే తిరిగి నా బిడ్డను తీసుకెళ్లాలని ఇక్కడికొచ్చాను. బిడ్డ లేకుండా నేను ఉండలేకపోతున్నాను. పైగా ఈ బిడ్డ తప్ప నాకిప్పుడు ఎవరూ లేరు. మీ భర్త నా నుంచి అన్నీ లాగేసుకున్నాడు అన్నాడు. నా మరిది కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తను చాలా ఏడ్చాడు కూడా. నేను నా మరిదితో చెప్పాను, ఈ బిడ్డ లేకుండా నేను కూడా ఉండలేనని. నేను నా మరిది కాళ్ల దగ్గర కూర్చొని అతన్ని వేడుకున్నాను. నువ్వెప్పుడు నాకు సాయం చేసేవాడివి, ఇప్పుడు కూడా సహాయం చెయ్యి. ఈ బిడ్డను నాకిచ్చేయి. నేను ఈ బిడ్డను నా బిడ్డ అనుకున్నాను. ఈ 3 నెలల నుంచి ఎంతో మురిపెంగా చూసుకుంటూ ఉన్నాను. నిజంగా నువ్వు నాకు చాలా మేలు చేశావు. ఒకవేళ అప్పుడే కనుక నా బిడ్డ పొడుతూనే చనిపోయాడని తెలుసుంటే ఒట్టేసి చెబుతున్నా, నేను ఆ క్షణమే చనిపోయి ఉండేదాన్ని. ఇప్పుడు నువ్వు చెప్పాక కూడా నా బిడ్డ చావు నన్ను వేధిస్తోంది. కానీ నా చేతుల్లో ఉన్న ఈ బిడ్డ కోసం నేను బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పాను. ఆపై నా భర్తను నేను నిలదీసి అడిగాను, అసలు మీరెందుకు ఇలా చేశారు? తనే పాపం చేశాడు, ప్రేమించిన నేరమా? తనేం చేసినా ప్రేమ కోసమే చేశాడు. దయచేసి తన్ని క్షమించండి. మీరెప్పుడూ మీ పనిలోనే మునిగుండిపోయేవారు. ఎప్పుడూ నన్ను సరిగా పట్టించుకోలేదు. నాకు ట్రీట్మెంట్ కూడా చేయించలేదు. అయినా మీ తమ్ముడు నా మంచి ఆలోచించి ఇదంతా చేశాడు. తను అనుకోనుంటే అప్పుడు నాకు చెడు చేసి ఉండవచ్చు. నన్ను అన్ని విధాలా నాశనం చేసి ఉండొచ్చు. మీరేదైతే తాను నన్ను చేసి ఉండొచ్చు అనుకున్నారో అవన్నీ. కానీ తను నా పట్ల చాలా గౌరవంగా ఉన్నాడు. నా గురించే ఇదంతా చేశాడు. ఆఖరికి తన బిడ్డను కూడా మనకిచ్చేశాడు. దయచేసి తన్ని క్షమించండి అన్నాను. అప్పుడు నా భర్త తన తమ్ముడి దగ్గరకొచ్చి, నువ్వు నీ కొడుకును నాకు ఇవ్వగలిగినప్పుడు నేను నీకు సంబంధించిన అన్ని హక్కులను నేనెందుకు ఇవ్వలేను? ఇస్తాను, కానీ ఒక షరతు మీద అన్నారు. దాంతో నా ముఖంలో, నా మరిది ముఖంలో ఒక్కసారిగా ఆందోళన. మళ్ళీ ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, ఏం కండిషన్ పెట్టబోతున్నారు అని. అప్పుడు నా భర్త చెప్పిన ఆ కండిషన్ విని నేను, నా మరిది ఒక్కసారిగా ఆశ్చర్యపోయాం. ఆయన తన తమ్ముడి దగ్గరికి వెళ్లి తన కండిషన్ ఇలా చెప్పారు, జీవితాంతం నువ్వు మాతోనే ఉండాలి. అప్పుడు నువ్వు నీ బిడ్డతో కలిసి ఉండొచ్చు. ఇంకా నేను నా తమ్మునితో అని అన్నారు. ఆ మాటలకు మా కళ్ళల్లో ఆనంద బాష్పాలొచ్చాయి. ఆనందంలో ఏడ్చేశాం కూడా. తర్వాత నా మరిది తన బిడ్డను ప్రేమతో ముద్దాడాడు. తన చేతులతో ఆ బిడ్డను తీసుకొని నా వైపొచ్చి నాకిస్తూ చెప్పాడు, ఇదిగో వదినా, ఈ బిడ్డ మీ బిడ్డే. మీరే తనకు తల్లి వదినా. ఇంక నేను కేవలం తనకు బాబాయిని మాత్రమే. నేనే అసలు తండ్రిని అనే రహస్యం ఈ బిడ్డకు ఎప్పుడూ తెలియనివ్వద్దు. తన తల్లి కూడా ఈ లోకంలో లేదు కాబట్టి వేరే ఇంకా ఏ ఇబ్బంది లేదు అన్నాడు. నేను నా మరిదికి శుక్రియా చెప్పాను. ఆపై ఆ బిడ్డను గుండెలకు హత్తుకొని ప్రేమగా ముద్దాడాను. ఎందుకంటే ఇప్పుడు తను నా బిడ్డ. ఇదంతా జరిగి 4 సంవత్సరాలైపోయింది. ఇప్పుడు నా కొడుక్కి 4 సంవత్సరాలు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా బాబు నా భర్తనే నాన్న అంటాడు. ఇక నా మర్దిని బాబాయ్ అని పిలుస్తాడు. ఆ ఖుదా మా జీవితాల్లో మళ్ళీ మాకు ఆశలు అందించాడు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. మరో అన్నిటికంటే ఆనందకరమైన విషయం ఏమిటంటే, మా జీవితాల్లోకి మరొకరు రాబోతున్నారు. నా మరిది కోసం సంబంధం చూశాం. ఆ అమ్మాయి ఇంటికే సాయంత్రం వెళ్తున్నాం. ఏ అమ్మాయినా పర్వాలేదని తను పెళ్లి కొప్పుకున్నాడు. తను ఒక ఇంటివాడవ్వాలని మేము కోరుకున్నాము. అలాగే తన జీవితాన్ని కొత్తగా సంతోషంగా మొదలు పెట్టాలని కూడా. ఇప్పుడు మేమంతా ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఇక ఈ ఆస్తంతా మా అందరిదీను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.